Must visit location in Kozhikode. Kozhikode beach. It's a famous and Kapad beach. Vasco da Gama landed. And street foods of the Kozhikode was the very worldwide famous. Next, coconut oil banana chips. It was a very famous. Next, beef parota, Malabar biryani, and beef biryani. సో ఈవినింగ్ వచ్చేసరికి అయితే క్రౌడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడైతే 5 o'clock అవుతుంది. సో 5 o'clock నుంచి అప్ టు మనకు 1 o'clock వరకు బీచ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో స్ట్రీట్ ఫుడ్స్ కూడా అన్ని స్టాళ్ళు ఆన్లో ఉంటుంది. సో ఇది మొత్తం వాకింగ్ ఏరియా అన్నట్టు. సో అప్ టు మనము 1-2 కిలోమీటర్ వరకు వాకింగ్ చేయొచ్చు. సో అర్లీ మార్నింగ్ అయితే చాలామంది స్టూడెంట్స్ కానీ లైక్ బిజినెస్ పర్సన్స్ కానీ సో అర్లీ మార్నింగ్ కూడా వాకింగ్ చేస్తారు. సో ఈ బీచ్ అనేది 24 hours మనకు ఓపెన్లో ఉంటుంది. 24 hours ఈ బీచ్కి రావచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు పార్కింగ్ ఛార్జెస్ కానీ అదే ఎంట్రీ ఫీజు కూడా ఇక్కడ ఉండదు. అదే మనం కాపాడు బీచ్కి వెళ్ళినాం అనుకో అక్కడ పార్కింగ్ ఛార్జెస్ కానీ ఎంట్రీ ఫీ కూడా ఉంది. సో బీచ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనం మార్నింగ్ రావచ్చు, అదేవిధంగా ఈవినింగ్ కూడా రావచ్చు. సో నైట్ 1 o'clock వరకు స్టే చేయొచ్చు. తిరగడానికి ఫుడ్కి అయితే ప్రాబ్లం ఉండదు. నేను ఇంకా మీకు ఫుడ్ స్టాల్ లాగా అయితే వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వ్యూ అనేది చూపిస్తాను. సో ఇక్కడికైతే అందరూ వస్తారు, లైక్ ఫ్యామిలీస్, స్టూడెంట్స్, టూరిస్ట్ పీపుల్స్. సో నైట్ అయితే కొంచెం వీడియో అనేది క్లారిటీగా రాకపోవచ్చు. అందుకే ఇప్పుడే స్ట్రీట్ ఫుడ్స్ అనేది ఇక్కడ ముఖ్యంగా మీకు ఏమేమి ఉన్నాయి అనేది చూపించాలనుకుంటున్నాను. సో ఇక్కడ మెయిన్ కోజికోడ్ ఫేమస్ వచ్చేసరికి స్ట్రీట్ ఫుడ్స్ అన్నట్టు. ఇక్కడ మినిమం ఒక మనకు 70 to 100 వరకు అయితే ఉంటాయి. స్పీడ్ బోట్ అది 250 నుంచి 300 ఛార్జ్ చేస్తారు. బీచ్లో మొత్తం ఫ్యామిలీ ఆడుకుంటారు. మనకు స్పీడ్ బోట్ 250 నుంచి 300 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. స్ట్రీట్ ఫుడ్ షాప్స్ అనేవి బంద్ ఉన్నాయి, మరి అవి ఎందుకో అది తెలియట్లేదు. ఇదే స్పీడ్ బోట్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఊరబెట్టిన ఫ్రూట్స్ అంటారు వీటిని. వీటిపైన చట్నీ వేసుకొని తింటారు, వాళ్ళ టేస్ట్గా ఉంటాయి. సో అదేవిధంగా ఇది ఐస్ క్రష్. ఇది కూడా కోజికోడ్ స్ట్రీట్ ఫుడ్లో చాలా ఫేమస్ అన్నట్టు, ఊరబెట్టిన ఫ్రూట్స్. సో ఇక్కడ మనకు అన్ని ఫ్రూట్స్ అనేది ఉంటాయి. అదేవిధంగా మనకు ఐస్ క్రషర్ ఉంటుంది, యాపిల్స్ అన్నీ చాలా రకాలు ఉంటాయి. ఈరోజు షాప్స్ అనేది అన్నీ బంద్ ఉన్నాయి, మరి ఎందుకో తెలియదు. సో నేను ముఖ్యంగా అయితే స్నాక్స్ అనేది తినడానికే వచ్చాను ఇక్కడికి. ఇది కూడా ఐస్ క్రష్ అనేది చాలా ఫేమస్ అన్నట్టు ఇక్కడ. మీటా మీటా ఆడు కట్ట ফুল মানে আমার কোনো বাঙালি আবার জানে যা বলো বুঝতে পারি, সব কিছু বলতে পারি। হ্যাঁ এইটুকু তো কোনো নরমাল। সেটা চপস ಎಲ್ಲ ಕ್ಲೋಸ್ ರಿಪೇರ್ ರಿಪೇರಾ ओपन ಇಲ್ಲ इनके आज पूरा क्लोज है।
సో షాప్ ఇది ఒక్కటే ఉన్నది, అక్కడ నుంచి వచ్చిన నేను 1 కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ. సో ఇప్పుడైతే ఇది దొరికింది, ఇదే ఫేమస్ ఇక్కడ మనకి ఐస్ క్రషర్. బెస్ట్ ఇదే ఒకటే షాపు. ఇలాంటి మనకు ఏం లేదన్నా ఒక 60 నుంచి 100 షాపులు అయితే ఉంటాయి, కాకపోతే ఈరోజు అన్నీ బంద్ ఉన్నాయి. లాంగ్ ఎగో ఇక్కడ మనకి ఏంటంటే ఒక బ్రిడ్జ్ ఉండేది అన్నట్టు, అది కూలిపోవడం వల్ల ఇప్పుడు మనకు జస్ట్ పిల్లర్స్ మాత్రమే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒకటి, ఇంకొంచెం మనం ముందుకెళ్తే ఆ సైడ్లో ఇంకొకటి ఉంటుంది. సో బ్రిడ్జి వల్ల మనం అక్కడికి వెళ్ళి వ్యూ అనేది చూడొచ్చు. ஹலோ ஹாய் 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 நல்லா இருக்கு நல்லண்டு என்ன பேரு? அஃப்லா. అఫ్లా. ఓకే అఫ్లా, బాయ్ బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, ఈయనే కోయికోడ్ బీచ్ దగ్గరనే ఇక్కడ మనకైతే ఒక 200 బోట్స్ అనేటివి ఉన్నాయి. సో ఈ బోట్స్ కనిపిస్తున్నాయి కదా, సో నైట్ అప్ టు 1 o'clock 2 o'clock 3 o'clock అట్లా వెళ్ళి, సో ఈవినింగ్ ఈ టైం వరకు ఒక 100 కుంటల వరకు ఫిషెస్ అనేది అయితే క్యాచ్ చేస్తారు డైలీ ఒక రకంగా. సో ఇక్కడ అడిగితే వాళ్ళే చెప్పిండ్రు. సో చూడండి, ఇక్కడ నుంచి ఈ ఏరియా మొత్తం, ఇది మొత్తం ఫిష్ క్యాచింగ్ ఏరియా అన్నట్టు. అంటే వాళ్ళు ఇంకా లోపలికి వెళ్తారు సముద్రం లోపలికి. సో ఇక్కడైతే ఇది బోట్లు ఆగుతాయి. సో ఇంకా గూడెం అనేది వచ్చేసరికి నేను ఎన్నుకున్నది అది గూడెము. సో అక్కడ మనకు వెహికల్స్ ఆగుతాయి, లైక్ మనం వేరే స్టేట్కు కానీ వేరే కంట్రీకి కానీ సో ఫిషెస్ అనేది అయితే ఎక్స్పోర్ట్ అనేది చేస్తారు ఇక్కడనే కేరళ కోయికోడ్ నుంచి. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ ఏరియా మొత్తం ఇది బోటింగ్ ఏరియా. బోట్లు ఎన్ని ఉన్నాయంటే నాకు తెలిసి ఒక 200 పైనే ఉంటాయి. సో హై అన్నట్టు, మన ఇండియాలోనే కావచ్చు వేరే కంట్రీకి కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అనేది చేస్తారు. హలో ఇది పెద్దది అంటే మామూలు పెద్దది కాదు, అక్కడి వరకు ఇంకో షిఫ్ట్ అయితే ఉంది. సో ఇదే గూడెం. ఇక్కడ మనకు ఒక 100 కేజీలు కాదు కదా, 1000 కేజీల ఫిష్ పడ్డన్నా దాన్ని క్యాచ్ చేసేటట్టుకు నెట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మొత్తం ఆర్గనైజేషన్ చేస్తారు. అదేవిధంగా ఇవే మన వెహికల్స్ కేరళ మనకు వేరే కర్ణాటకకు వేరే దేశానికి కూడా, బంగ్లాదేశ్కు అలాంటి కంట్రీస్ కూడా పంపిస్తారని ఇక్కడ చెప్తున్నాడు. సో వర్షం వచ్చేటట్టు ఉంది. నిన్న వర్షం వల్లనే ఇక్కడికి రాలేకపోయినా, ఈరోజు కూడా వర్షం వస్తున్నది. సో నేను ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. మరి ఇంకా చింటూ బాయ్, వాట్ ఆర్ యూ డూయింగ్? వర్షం అనేది చూడండి, వర్షం వస్తుంది, ఆల్రెడీ చెనుకులు పడుతున్నాయి. కెమెరా తడిసిందంటే అంతే, ఇంకా ఇప్పటికే గ్రౌత్ లేదు. వర్షానికి పోతే ఇంకా గ్రౌత్ కాదు కదా, ఇంకా ఎక్కడో హోటల్లో పోయి గిన్నెలు కడుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అంత తొందరగా మనం ఇక్కడ నుంచి జారుకోవాలి.